హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నగేష్ మీకోసం. నిన్న మనం టాప్ వాల్యూ, బాటమ్ వాల్యూ కాంబినేషన్స్ మన జనరల్ పబ్లిక్ కస్టమర్స్ ఎలా ట్రిక్కీగా చేస్తున్నారు బాగా నీట్గా అనేది చెప్పుకున్నాం. ఈరోజు మీకు ఆ, ఒక గ్రాఫ్ చూపిస్తానండి. ఒక గ్రాఫ్ ఏంటైతే మనకి ఏమవుతుందంటే ఎవ్రీడే నేను నిఫ్టీ చెప్తాను కదా, నిఫ్టీ 50 గురించి మీకు చెప్తాను. ఇది బార్ చార్ట్ అంటారండి. జనరల్ గా కొంతమంది క్యాండిల్ చార్ట్ అయి చూస్తుంటారు. మనకి బార్ చార్ట్ ఈజీగా ఉంటుంది. ఇది ఈచ్ బార్ 1 డే అండి. ఒక్కొక్క బార్ 1 డే అన్నమాట. ఆ, ఒక లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఆ రోజు మనకి మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, ఆ, ఎంత హై వెళ్ళింది, ఎంత లో వచ్చింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఇదంతా కూడా మనకి బార్ చార్ట్ లో ఉంటుంది. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి టాప్ వాల్యూ, బాటమ్ వాల్యూ ఏదైతే ఉందో దాని మధ్యలోనే ఉండాలి అనుకున్నాం కదా మార్కెట్. ఇది ఇండికేట్ చేస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ ఎవ్రీడే మనం చూసుకొని దీని మూమెంట్ ఎలా ఉంది, ఎలా జరిగిందా లేదా, ఎలా జరిగింది అని మనం ఒక ఎగ్జామ్ చేయొచ్చు అన్నమాట, చూడొచ్చు దీన్ని. ఇలా ప్రతి కంపెనీకి ఉంటుందండి. ఎవ్రీ కంపెనీకి ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ గా మనం నిఫ్టీ 50 అనేది చెప్తాం కాబట్టి దాని తాలూకా ఇది ఉంటుంది. మీరు ఏదన్నా సింబల్ మీకు కావాలంటే నన్ను వాట్సాప్లో ఆ, అడుగుతారు కాబట్టి దాని తగ్గట్టుగా కూడా ఈ చార్ట్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అలా ఇక ఒక చార్ట్ ని మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు మీకు క్యాల్కులేషన్ తో చేద్దాం అనుకున్నాను. ఈరోజు సమయం సరిపోలేదు నాకు. రేపు వీడియో మీతో క్యాలిక్యులేషన్ చేయిస్తాం. కాబట్టి రేపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్ది క్యాలిక్యులేటర్, పెన్ను, పేపర్, వచ్చిన రఫ్ బుక్ లాంటివి పెట్టుకుంటే నేను చెప్తున్నప్పుడు, మీరు చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ బార్ చార్ట్ విషయానికి వచ్చిందంటే మీరు ఇక్కడ గమనిస్తే ఈ రోజు ఓపెనింగ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇది నిన్న క్లోజింగ్ కంటే ఈ రోజు పైన ఓపెన్ అయింది. అంటే గిఫ్ట్ నిఫ్టీ ఈ రోజు 99 పాయింట్స్ ఎంతో పాజిటివ్ ఉంది కాబట్టి అదనమాట. అలాగే గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ మీరు చూస్తే 23 జూన్ ఓపెనింగ్ ఆ ముందు రోజు కంటే లోలో ఓపెన్ అయింది. అంటే దాని అర్థం అంటే ఆ రోజు గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ లో ఉందని దాని అర్థం. అంతే కదా? అంటే ఇండియన్ మార్కెట్స్ ఓపెనింగ్స్ బై ది ఎక్స్టర్నల్ అఫైర్స్, క్లోజింగ్ బై ది ఇండియన్ ప్రొఫెషనల్స్. ఇది జనరలైజ్డ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అన్నమాట. దీన్ని మనం అందుకే అందుకే ఓపెనింగ్ అనేది మార్నింగ్ 9:15కే తెలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఓపెనింగ్ నుంచే మనం పాజిటివ్ వాల్యూని యాడ్ చేసుకోవాలి, నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంతే కదా? ముందు మనం 2-3 వేలు చెప్పుకున్నాంగా. కాబట్టి మీకు ఆ అర్థమై ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుందండి. ఈ చార్ట్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఎగ్జామ్ చేసుకోవచ్చు. ఓకేనా? బాగుంది కదా? ఈరోజు చిన్న వీడియోనే చేసుకుందామండి. ఎందుకంటే ఆ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. నేను బయటికి వెళ్ళి వచ్చాను దానివల్ల కొద్దిగా లేట్ అయింది. ఓకేనా? ఇంకోటి ఆ ఇంకో చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ సేమ్ కదా, ఈ చార్ట్స్ చూడటం వల్ల కొద్దిగా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కొద్దిగా ఎలాబొరేట్గా ఇంకా ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అది. అలాగే ఆ మరి డిస్క్లైమర్, ఇదంతా ఎడ్యుకేషన్ ఛానల్లే. అవగాహన పర్పస్ కోసం వాటి మీరు చక్కగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకొని మంచి ఓన్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగేనా? అలాగే మీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఇంకోటి ఆ మరి ఈరోజు తక్కువనే చెప్పుకున్నాం. రేపు ఎక్కువ టైం తీసుకుందాం. రేపు కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని రేపు నియర్లీ 12 to 13 మినిట్స్ పడుతుందేమో క్యాలిక్యులేషన్ తా కూడా. ఒక 5 days, 1 week దాకా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఒక ఒక్కొక్క పర్ డేకి 2 minutes తీసుకున్న 10 నిమిషాల పైన రేపు పట్టవచ్చు. ఓకేనా? రేపు కొద్దిగా 10 minutes టైం అలా స్పేర్ చేయండి. ఓకేనా? ఓకే.
దిస్ ఇస్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.